అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. బట్టి విక్రమార్క ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. డిప్యూటీ సీఎం బట్టి సెక్రటేరియట్‌లో న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రారంభమైతే అయింది. 8,00,000 మంది ఉద్యోగ పెన్షనర్లకు క్యాష్‌లెస్ ట్రీట్మెంట్. సో, ఇక్కడ గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన 10,000 కోట్ల బకాయిలను చెల్లిస్తున్నామని వెల్లడించడం జరిగింది. సో, ఇక్కడ ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇందుకు ప్రభుత్వ ఉద్యోగులే నిజమైన వారధులుగా నిలవాలని పిలుపునిచ్చారు. పేదలకు సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఉచిత విద్యుత్, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లాంటి ఇందిరమ్మ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వద్దకు చేర్చడంలో ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేయాలని కోరారు. శుక్రవారం సెక్రటేరియట్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌ను బట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి హెల్త్ స్కీమ్ నిదర్శనమన్నారు. సో, ఇక్కడ ఈ స్కీమ్ ద్వారా దాదాపుగా ఉద్యోగ పెన్షనర్లతో పాటు వారిపై ఆధారపడిన 29,00,000 మంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుందని వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ప్యాకేజీ రేట్లకు తగ్గట్టుగా 1,816 రకాల వైద్య శస్త్రచికిత్సల్ని ఈ పథకం ద్వారా అందిస్తున్నారు. అలాగే అందులో భాగంగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5,00,000 నుంచి 10,00,000కి పెంచి అర్హులైన 1,00,00,000 కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని గుర్తు చేశారండి. గత ప్రభుత్వం వదిలేసిన 10,000 కోట్ల బకాయిలను ఇప్పుడు ఈ ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పేసి అంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం రాలేదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. హాస్పిటల్ పాలై అప్పుల్లో కూరుకుపోయిన ఉద్యోగ కళలో ఆందోళన ఉంటే ప్రభుత్వానికి సరైన పనితీరుని అందించడం లేదని, అందుకే గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన దాదాపు 10,000 కోట్ల బిల్లులను మానవీయ కోణంలో ఆలోచించి తమ ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ పెండింగ్ బకాయిలను నెలకు 2,000 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నామని, ప్రతి 15 రోజులకు ఒకసారి తానే స్వయంగా సమీక్షిస్తూ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లేకుండా చూస్తున్నామని వివరించారు. ఉద్యోగుల యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే సదుద్దేశంతో సీఎం ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారని, డిప్యూటీ సీఎం హోదాలో తాను ఈ సబ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తు చేశారు. ఉద్యోగుల సమస్యలపై తామంతా సుదీర్ఘంగా చర్చించి న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.